హాయ్ అండి. ఈరోజు కిచడీకి ఏమేమి కావాలో రెసిపీలు చెప్తున్నా చూడండి. కావాల్సినవి చెప్తున్నా చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, రేషన్ బియ్యము, పెసరపప్పు, పచ్చెనగపప్పు, ఎర్రపప్పు అన్నీ కలుపుకొని 3 టైమ్స్ నీట్గా క్లీన్గా కడిగి పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ దాకా ఉంచుకోవాలండి. కిచడీ బాగుంటుంది, చూడండి, ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకోవాలి. ఇప్పుడు దాని మీదకి నేనైతే కుక్కర్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం ఏముంటే తీసుకోవచ్చు. నేనైతే కుక్కర్ తీసుకుంటున్నాను. చూడండి, కుక్కర్ తీసుకుంటున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేడవుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకుంటున్నాను. క్వాలిటీకి తగినట్టు, ఎవరి రెసిపీ ఎంత ఉందో క్వాలిటీకి తగినట్టు, నా రైస్కి తగినట్లు నేను వేసుకున్నాను. నెయ్యి కూడా వేసుకున్నాను, ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను కదా. ఇప్పుడు ఇందులో ఫ్రై అయిన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర చిటపట అనేదాకా కానియాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు చూపిస్తున్న చూడండి, కరివేపాకు వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై కానీ, ఇక్కడ చూపిస్తున్నా కదా ఇవన్నీ ఉల్లిగడ్డలు, టమోటా అన్నీ కలిపి, టమోటా వేయలేదు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, అల్లం వేసాను. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకున్నాక ఇప్పుడు టమాటాలు వేస్తాను. కొంతమంది అల్లం పేస్ట్ వేస్తారు, కాకపోతే నేను అల్లం సపరేట్ వేస్తాను, వెల్లుల్లి సపరేట్ వేస్తున్నాను. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేస్తున్నాను చూడండి. అంటే పేస్ట్ వేస్తే అంత కలిసిపోతుంది కాబట్టి సపరేట్ విడిగా వేసుకుంటున్నాను నేను. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇవన్నీ పెట్టేసుకొని చేసేసుకున్నాను. ఇవన్నీ చూపిస్తున్నాయి. ఇప్పుడు రైస్ కూడా కడిగి పెట్టుకున్నా కదా అవి. ఇప్పుడు మొబైల్ సైడ్కి తిరిగింది కాబట్టి అంత కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాయి ఇవి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు చూపించాను. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం లవంగాలు, మిరియాలు తీసి పెట్టుకున్నాము. పౌడర్ ఉన్న వేసుకోవచ్చు. నేనైతే మిరియాలు, లవంగాలు తీసుకున్నా కదా, రోట్లో ఊరికే కచ్చపచ్చగా అలా దంచుకుంటున్నాను. అలా దంచి పెట్టుకుంటాను పక్కకి, అలా దంచుకుంటున్నాను చూడండి. అలా చేసుకోండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే నేనైతే టేస్టీ కోసం వేసేస్తున్నాను. ఇలా చేసి పెట్టుకుంటే కిచడీ బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు అక్కడ ఫ్రై అవుతుంది కదా అంతా, అందులోకి సాల్ట్ వేసుకున్నాను చూడండి, సాల్ట్. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక మిరియాలు, లవంగాలు దంచి పెట్టుకున్నానని చెప్పాను కదా, అవి కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో. చూడండి వేస్తున్నాను అందులో. అవి బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఆల్రెడీ. అందులో ఇది వేసేస్తున్నాను. వేసి ఒకసారి గంట తీసుకొని ఒకసారి అంతా కలబెట్టేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు మిక్స్ చేసేసిన తర్వాత ఆల్రెడీ మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు ఇందులోకి వేసేస్తాను నేను. రైస్ వేస్తున్నాను ఇప్పుడు చూడండి. రైస్లో కూడా చెప్పాను కదా ఇందాక, పచ్చెనగపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, రైస్, ఈ 3 మిక్స్ చేసేసి హాఫ్ అన్ అవర్ ముందే క్లీన్ కడిగి పెట్టుకున్నాను. అంటే నేను కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను, మా క్వాలిటీ తగ్గట్టు, మా ఇంట్లో తినే వాళ్ళని బట్టి మేము చేసుకుంటున్నాము, ఎవరిష్టం వాళ్ళది. నేను దీని క్వాలిటీ తగినట్టు ఇందాక చూపించాను కదా, ఒకటి చిన్నది బౌల్ లాంటిది, దాంతో ఇన్ని డబ్బాలను పోసుకున్నాను. దాంతో 1 గ్లాస్ రైస్కు 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. ఒక 3-4 టైమ్స్ అలా కలబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి మనము. ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నా చూడండి. నేను ఇన్ని గ్లాసులను పోసుకున్నా, గ్లాసుకు 2 గ్లాసులు, 1 గ్లాస్ రైస్కు 2 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. అలా పోసి పెట్టాను. అలా పోసుకున్న తర్వాత చూడండి అంత కలబెడుతున్నా కదా. ఇప్పుడు నేను అంతా ఒకసారి మిక్స్ చేసి పెట్టాను. ఇప్పుడు నేను దీంట్లోకి గరం మసాలా వేసుకుంటాను. మీ ఇష్టం, వేయాలంటే వేయచ్చు,
స్కిప్ చేయాలంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులోకి ఇప్పుడు గరం మసాలా వేస్తాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు రెసిపీ బాగుంటుంది, చూడండి, ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతుంటాను. ఇంకా ఇప్పుడు చూడండి, ఇందులో గరం మసాలా వేసేస్తున్నాను. ఇక్కడ లవంగాలు, మిరియాలు చూపిస్తున్నాను కదా, బాగుంటుంది. ఉదయాన్నే ఇవి పచ్చగా రోట్లో దంచుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ చూడండి, ఇష్టం ఉంటే అట్లా వేసుకోవచ్చు, కాకపోతే నేను రోట్లో నేనైతే 3 విజిల్స్ చేపిస్తాను. ఇక్కడ మా కుక్కర్లో 3 విజిల్స్కి అయితే అయిపోతుంది. కుక్కర్ కొంతమంది స్లోగా వస్తుంది విజిల్, కొంతమంది దంచుకుంటున్నాను లేట్గా వస్తుంది. బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంటుందండి, పిల్లలు కూడా బాగా తింటారు. ఇప్పుడు అయిపోతుంది మాది. ఇంకా ఏమన్నా కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకు వేసాను. ఇప్పుడైతే సాల్ట్ వేసాను, చూడండి ఇలా పెట్టేసాను. ఇప్పుడు పసుపు కూడా వేస్తున్నాను. గ్యాస్ అయితే నేను హెవీలోనే పెట్టాను, స్లోలో పెట్టలేదు. స్లోగా పెట్టేసి సిమ్లో పెట్టేసి ఏంటంటే మాడిపోతుంది అంత అడుగున, అందుకాబట్టి నేను పెట్టాను, హెవీలోనే పెట్టాను. ఇగో ఇందాక దంచుకున్నా కదా మిరియాలు, లవంగాలు, అవి హెవీలో పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసాము. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, అవి కూడా ఇప్పుడు తీస్తున్నా చూడండి, ఇలా ఉంది, ఇలా అయిపోయింది. కావాలంటే ఇట్లే తినచ్చు, వద్దు అనుకున్న వాళ్ళు కొంతమంది వాటర్ వేడి చేసుకుని మళ్ళీ పోసుకోవచ్చు. ఇది చూడండి, మా చెల్లెలు తింటుంది, ఎలా ఉందని అడిగాను, సూపర్ అని చెప్పింది.